తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైపోయాయి. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు రిజర్వ్ చేశారు. కాగా ఆ జిల్లాలో యాదృశ్చికంగా పురపాలక పీఠాలన్నీ అతివరకే దక్కాయి. దీంతో కొందరు బడా నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. అందివచ్చిన అవకాశంతో పురపోరుకు సిద్దమంటున్నారు మహిళా నేతలు. 25 ఏళ్ల అనంతరం అధ్యక్ష పీఠంపై మహిళ కూర్చోనున్నారు. ఇక 2000 సంవత్సరంలో జనరల్ మహిళకు రిజర్వ్ కాగా ఈసారి బీసీకి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో అతి త్వరలో పుర ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ జారీకి ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళలకే అగ్రతాంబూలం దక్కే ఛాన్స్ ఉంది. స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లతో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో కొందరు, రాజకీయ వారసత్వంతో మరికొందరు మహిళా నేతలు ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. పురపాలక ఎన్నికల్లో మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనపడనుంది. మెదక్ జిల్లాలోని 4 మున్సిపల్ పీఠాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట చైర్మన్ స్థానాలు మహిళలకు దక్కాయి. ఇక వార్డు స్థానాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉండనుంది. ఈ 4 మున్సిపాలిటీల్లోని 75 వార్డులకు గాను 37 స్థానాలు మహిళలే జయకేతనం ఎగురవేయనున్నారు. దీంతో పాటు జనరల్ స్థానాల్లో సామాజిక వర్గాలకు కేటాయించిన వార్డుల్లోనూ మహిళలు పోటీ చేసే ఛాన్స్ ఉంది. మెదక్ చైర్మన్ పీఠాన్ని బీసీ మహిళకు, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో తీవ్ర పోటీ ఉండనుంది. మెదక్లో 25 ఏళ్ల అనంతరం అధ్యక్ష పీఠంపై మహిళ కూర్చోనున్నారు. 2000 సంవత్సరంలో జనరల్ మహిళకు రిజర్వ్ కాగా ఈసారి బీసీకి అవకాశం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం నాయకులు అన్వేషిస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా రాని నేతలు తమ బంధువులను బరిలోకి దించే యోచనలో ఉన్నారు.